మార్కెట్ నీ ప్రెడిక్షన్ని పనిష్ చేయదు, అలానే నీ అనాలిసిస్ని కూడా పనిష్ చేయదు. మార్కెట్ నువ్వు నీ ప్రెడిక్షన్కి నీ అనాలిసిస్కి ఎంత స్ట్రాంగ్గా అటాచ్ అయిపోయావో అప్పుడు మాత్రమే శిక్షిస్తుంది. ఇది పైకి వెళ్తుంది అని అనుకోవడం తప్పు కాదు, కానీ ఇది తప్పకుండా పైకి వెళ్ళి తీరాల్సిందే అని పట్టుపట్టడమే అసలైన ప్రమాదం. అక్కడే స్టాప్ లాస్ పనిచేయదు, అక్కడ ఎగ్జిట్ మన కళ్ళకు కనిపించదు, అక్కడ నిజం మారిపోతుంది. మార్కెట్ డైరెక్షన్ మారినప్పుడు నువ్వు కూడా నీ డైరెక్షన్ని మార్చుకోకపోతే నువ్వు ట్రేడర్ కాదు, నువ్వు నీ అభిప్రాయానికి ఒక బందీవి. మార్కెట్లో డబ్బులు పోయేది రాంగ్ ప్రెడిక్షన్ వల్ల కాదు, నేనే కరెక్ట్ అనే మొండితనం వల్ల. నువ్వు కరెక్ట్ కావాలనుకుంటే మార్కెట్ నిన్ను బయటికి నెట్టేస్తుంది. నువ్వు ఫ్లెక్సిబుల్గా ఉంటే మార్కెట్ నిన్ను సర్వైవ్ అవ్వడానికి ఒక అవకాశం ఇస్తుంది. మార్కెట్తో వాదన చెయ్యొద్దు, అది గెలవదు, అది మొత్తం వాషౌట్ చేసేస్తుంది. మార్కెట్ రైట్ కాదు, మార్కెట్ రియల్. అడ్జస్ట్ అవ్వలేకపోతే డిసపియర్ అయిపోతాం. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.